మా కేఫే స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు వరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి కస్టమర్కే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను మా షాప్లో కస్టమర్ వచ్చారండి. ఆయన కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టారు, తీసుకుని వెళ్ళిపోతుంటే ఒక మాట అన్నారండి. ఆయన షాప్ ఎలా నడుస్తుందండి, బాగానే ఉందా అన్నారు. బాగుందండి అనేసి అన్నాను. ఏమన్నా మిగులుతుందా అనేసి అన్నారు. నేను ఎందుకండి అలా అడుగుతున్నారు అనేసి అన్నాను. ఏం లేదండి, 3 years బ్యాక్ నేను ఒక కెఫే స్టార్ట్ చేశాను, మంచి ఏరియాలో మంచిగా ఖర్చు పెట్టి పెట్టాను. కానీ కొన్ని కారణాల వల్ల 1 yearలో క్లోజ్ చేయాల్సి వచ్చింది. అది మీ మెనూ చూసుకుంటే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. ఈ ఏరియా కూడా చాలా రష్ ఏరియా కాదు, ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారండి అనేసి అన్నాడండి. నేను ఒకటే మాట చెప్పానండి ఆయనకి, మా షాప్ నేను వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడూ రన్ చేయట్లేదండి. నేను ప్రతి ఐటమ్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను, నాకు శాలరీస్ ఇబ్బంది ఉండదు. అందుకే మెనూ రేట్ తగ్గించుకుని బెస్ట్ క్వాలిటీతో కస్టమర్కి అయితే అందిస్తున్నానండి నేను. అందుకే మాకు మెనూకి నేను ఇచ్చే క్వాలిటీకి సంబంధం ఉండదండి. తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ ఇస్తానండి, ఎందుకంటే ప్రతి ఐటమ్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను. అందుకే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అదే క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతున్నాను, అదే టేస్ట్ ఇవ్వగలుగుతున్నానండి. ఈజీగా ఏది రాదండి, ఏదైనా మనం కష్టపడి సంపాదించుకోవాలి. అది కస్టమర్ నమ్మకమైనా ఏదైనా మన కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు ఫెయిల్ అవ్వడం. మరొకసారి మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి కస్టమర్కి థ్యాంక్ యూ సో మచ్.